ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా వాతావరణ ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు వరంగల్ జిల్లా ధాన్యం రైతులు. గత ఖరీఫ్ కష్టాలు పునరావృతం కావచ్చనే అభిప్రాయంతో ఈ ఏడాది 50% పైగా రైతులు వరి నారు సాగును మానుకున్నారు. అరకొరగా వేసిన నారుమళ్లను సైతం ముంచెత్తిన వరదలు దెబ్బతీశాయి. ఫలితంగా జిల్లాలో నారుకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైతులు వరి విత్తనాలు వెదజల్లే విధానాన్ని అనుసరిస్తూ సాగులో సత్ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. అధిక వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ విస్తీర్ణం పుంజుకున్న విషయం తెలిసిందే. వరి సాగు విస్తీర్ణం కూడా సాధారణం కంటే 15% పెరగనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ నారు కొరత సాగుదారులను తీవ్రంగా వేధిస్తోంది. గతేడాది నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు పునరావృతం కావచ్చనే ఆందోళనతో పలువురు రైతులు వరి విత్తన సాగుకు విముఖత చూపారు. మరోవైపు అరకొరగా సాగైన నారుని భారీ వర్షాలు దెబ్బతీశాయి. వరుస ప్రతికూలతలు ధాన్యం రైతులకు ప్రతిబంధకంగా మారాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా అన్నదాతలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యను అధిగమిస్తున్నారు. విత్తనాన్ని ఎదజల్లే యంత్రంతో సకాలంలో పంటను సాగు చేస్తూ సంతోషపడుతున్నారు. అయితే ఆట ఏమైందంటే మేము ముందుగా వాన కొడతాయనుకొని పోతే కాలం దాకా నారు ఎండిపోయి అట్లా నష్టపోయినాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నారు పోయేపోయేవారో వాన పడ్డది. పడ్డానికి ఏం చేసినాం ఎవరి దగ్గర దొరకపోతుందా అనే ఆశల పోషణ వాళ్ళని అడిగితే రేపిత్తా మా పిత్తా అంటే అది అట్లా దొరకలేదు. ఒకసారి సలహా అడిగితే వడ్డీ పోసుకునేది ఒక పద్ధతి ఉన్నది, నువ్వు అట్లా పోసుకుంటానంటే నీకు శిక్షణ ఇస్తాము, నువ్వు బాధ కాడికి వచ్చి పోతావని చెప్పిండు. సరే మంచిది ఇక నేను నారు అనా అని సరే ఎట్టుంటుందో చూస్తామనే ఉద్దేశంలో అట్టే నాకు చెప్పిండు. డ్రమ్ సీడర్ అనే పరికరం సాయంతో విత్తనాన్ని నేరుగా ఎదజల్లడం ద్వారా సమయం ఆదా అవ్వడంతో పాటు పెట్టుబడులు కూడా రైతులకు కలిసొస్తున్నాయి. ఎకరానికి 3,000 రూపాయల వరకు ఆదా అవుతోందని సాగుదారులు అంటున్నారు. మరోవైపు కూలీల అవసరం కూడా సగానికి పైగా తగ్గడంతో అధిక శాతం మంది రైతులు డ్రమ్ సీడర్ వినియోగం పట్ల మొగ్గు చూపుతున్నారు. డ్రమ్ సీడర్ తో యూజ్ చేస్తే నాకు అడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే కరెక్ట్ గా ఏది పాపులేషన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా ఇచ్చినట్టు అనిపించింది. ఒకటి రెండు వచ్చి కొద్దిగా కల్ప్ ప్రాబ్లం ఉండే వరకు మనం సర్ఫిట్ కొడితే దాంతోనే దాదాపు 80% కంట్రోల్ అయింది. నాటుకోలు తప్పినాయి. నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా 5 to 6 బ్యాగ్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనం ఎదజల్లే యంత్రం అన్ని విధాలా అనుకూలంగా మారినప్పటికీ పంట రాబడిపై రైతుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాధారణ సాగు పద్ధతితో పోల్చితే ఈ విధానంలో దిగుబడులు తగ్గవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కొంచెం యాజమాన్య పద్ధతులు కనుక మనం సిస్టమేటిక్ గా పాటించినట్లయితే ముఖ్యంగా దీనికి ఉన్న సాధారణ వారికి మనం ప్రత్యేకంగా చేయాల్సినటువంటి 1-2 పనులను కనుక మనం గమనించినట్లయితే మామూలుగా సాధారణ వారికి ఎట్లయితే దున్నుతామో గొర్రెలు వెళ్తామో దీనికి ఎట్లా చేసి పూర్తిగా రేపు మనం ఈ డ్రమ్ సీడర్ తోటి విత్తనాలు వేసుకుంటామని ముందు ఒకరోజు గొర్రెలు నీళ్ళని పెట్టి కనుక నీళ్ళని తీసేస్తే తెల్లారి మొత్తం పొలం అంతా కూడా ఆరిపోయి బాగుంటది. అప్పుడు డ్రమ్ సీడర్ తో మనం మంచిగా నడపచ్చు. మనం నారుమళ్లను భారీ వర్షాలు ముంచెత్తడంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు సందిగ్ధంలో పడింది. సాగుకు పరిస్థితులు కొంత మేరకు ఆశావహంగా మారిన కొరవడైన నారు లభ్యత ప్రధాన అడ్డంకిగా తయారైంది. ఇలాంటి సమయంలో వరంగల్ జిల్లా ధాన్యం రైతులు నిపుణుల సలహాలతో ప్రతికూలతల్ని అధిగమిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసిన అభ్యుదయ రైతుల్ని తోటి వారు అనుసరిస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు.